వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి, పాలీసెట్ 2025 కౌన్సిలింగ్కి అటెండ్ అవబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము. బ్రాంచ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది తెలుసుకోవాలి. ఏ కాలేజీలో ఏ కట్ ఆఫ్ ర్యాంక్ వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడ నేను మీకు చెప్తాను. మీకు టోటల్గా మన ఏపీలో ఈసీఈకి సంబంధించి మొత్తము కూడా 168 కాలేజెస్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కూడా ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కూడా. సో ఇందులో మీకు వచ్చినటువంటి ర్యాంకుని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ 2024లో బెటర్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఎక్కువగా తీసుకున్నటువంటిది ఆంధ్ర పాలిటెక్నిక్ ఏపీకేఎన్. ఇది 1946లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఏపీకేఎన్ కాలేజ్ కోడ్ 5658 వరకు మాత్రమే ఓపెన్ కేటగిరీలో సీట్ రావటం జరిగింది. సో ఇది కాలేజ్ ఫీజు 4700 అనమాట. సో 5658 ఓపెన్ కేటగిరీలో వస్తుంది. గర్ల్స్కి 10,000 వరకు సీట్ రావటం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీ బాయ్స్కి 17,000, ఎస్సీ కేటగిరీ గర్ల్స్కి 29,000, ఎస్టీ కేటగిరీ బాయ్స్కి 40,000 వరకు అవకాశం ఉంది ఇక్కడ. ఎస్టీ కేటగిరీ గర్ల్స్కి 85,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ అలానే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే 7,511 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గర్ల్స్కి 11,419 వరకు కూడా సీట్ రావడం జరిగింది. చాలామంది మమ్మల్ని అడుగుతున్నటువంటి డౌట్స్ ఇవే. అంటే నాకు వచ్చింది ర్యాంక్ ఎంత, నాకు ఈ కాలేజీలో ఈ సీట్ వస్తుందా రాదా అని అడుగుతారు. మీరు దీన్ని బట్టి ఎస్టిమేషన్ చేసుకోండి, ప్రయారిటీ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఎక్కువ టాపర్స్ జాయిన్ అయ్యేటువంటిది ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి చిత్తూరు జిల్లా, ఎస్విటిపి కాలేజ్ కోడ్. ఓపెన్ కేటగిరీలో 6,287 వరకు మాత్రమే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ అనకాపల్లి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏఎన్కేపి అంటారు. ఇది కూడా 2008లో పెట్టినటువంటి కాలేజ్. 6,824 వరకు మాత్రమే సీట్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. ఓకే. నెక్స్ట్ ఇది రెసిడెన్షియల్ కాలేజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ ఆర్జేహెచ్వై. ఇక్కడ ఈసీ 7,892 వరకు వచ్చింది. 1987లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు చేశారు చెప్పాను అంటే, మీకు గవర్నమెంట్ కాలేజెస్లో ఓల్డ్ కాలేజెస్కి ఫ్యాకల్టీ అనేది సఫిషియెంట్గా ఉంటారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, లేదా కాలేజెస్ని పర్సనల్గా విజిట్ చేసుకోండి. రీసెంట్ కాలేజెస్లో కొన్ని చోట్ల రెగ్యులర్ స్టాఫ్ ఉండకపోవచ్చు, కానీ ఓల్డ్ కాలేజెస్లో రెగ్యులర్ స్టాఫ్ అనేది ఉంటారు. నెక్స్ట్ అలానే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు డిస్టిక్కి సంబంధించి ఎంబీటీఎస్ 8,759 వరకు కూడా ఈసీ ర్యాంక్ రావటం జరిగింది. అలానే పెందుర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పిఈఎన్డిలో 9,030 వరకు రావటం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చోడవరం విశాఖపట్నం సివిఆర్ఎం అనమాట కాలేజ్ కోడ్. 2017 రీసెంట్ ఎస్టాబ్లిష్మెంట్ 9,430 వరకు రావటం జరిగింది. నెక్స్ట్ ఏఎన్టిపి అనంతపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది 1960లో పెట్టారు. 10,000 వరకు సీట్ రావటం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ పాలిటెక్నిక్లో ఎక్కువ మంది తీసుకున్నటువంటిది తణుకు ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు 9,877తో ఆగిపోయింది అనమాట. 9,877 వరకు మాత్రమే సీట్ రావటం జరిగింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఉన్నటువంటి దీంట్లో మొత్తం మీద చూస్తే ఇది ఒకటే ప్రైవేట్ పాలిటెక్నిక్ ఈ ఉన్నటువంటి టాప్ 10లో. నెక్స్ట్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఈసీ 10,287 వరకు వచ్చింది. చాలా ఓల్డ్ కాలేజ్, 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ అలానే దాని తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం, ఆ, అనపర్తి అనపర్తి ఈస్ట్ గోదావరి డిస్టిక్ 12,461 వరకు రావటం జరిగింది. నంద్యాల కర్నూలు జిల్లా ఈసీఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల
12,755 వరకు కూడా సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ అలానే నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ 13,000 వరకు రావటం జరిగింది. నెక్స్ట్ ఆముదాల వలస శ్రీకాకుళం డిస్టిక్ ఏఎండివి కాలేజ్ కోడ్ 15,480 వరకు రావటం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజీ, 15,732. సో నెక్స్ట్ అలానే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ మదనపల్లి చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఎండిఎన్పి 18,000 వరకు సీట్ రావడం జరిగింది. తర్వాత పార్వతీపురం పివిపిఎం కాలేజ్ కోడ్ 18,000 వరకు సీట్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ బాయ్స్. రిమైనింగ్ కేటగిరీస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్క అప్డేట్ కూడా పాలిసెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లోనూ అండ్ గ్రూప్లోనూ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్ టు కౌన్సిలింగ్ వి విల్ గైడ్. నెక్స్ట్ ఏఏఎన్ఎం వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ అంటే గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ అనమాట, ఏవిజిఆర్. ఇక్కడ 18,874 వరకు సీట్ రావడం జరిగింది. ఇది కూడా ప్రైవేట్ టెక్నిక్ గొడ్లవల్లేరు. నెక్స్ట్ గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ జిఎన్విఎం, ఇక్కడ 20,000 వరకు ఓపెన్ కేటగిరీలో ఈసీ బ్రాంచ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 20వ కాలేజీ ద రాజీవ్ గాంధీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ విశా విశాఖపట్నం డిస్టిక్ కశింకోట, ఇది 23,000 వరకు సీట్ రావడం జరిగింది. సో ఇవి టాప్లో ఉన్నటువంటి, ఇంకా రిమైనింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటిది ఏది అనేది కూడా మీరు ఒకసారి డెసిషన్ తీసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చుకుంటే మీకు బెస్ట్ కాలేజెస్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అంటే చాలామంది మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది అనుకుని ఈ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. దానికోసమే మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.